కలాహి మీడియా వారి ఎన్ఆర్ఐ డైరీస్కి స్వాగతం. నా పేరు వంశీ కలకుంట్ల, ఆల్ ద వే ఫ్రమ్ డాలస్, టెక్సస్. సో మన షోలో ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి. హీఈస్ అ రైటర్, హీస్ నాట్ అ డైరెక్టర్ yet, but I think he's gonna be soon and we want him to direct, and he's a successful producer as well. సో మనతోని కోనా వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది సార్ డాలస్? ఎలా రావడం జరిగింది? అని డాలస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై సెకండ్ హోమ్ ఇది. సో ఐ థింక్ 10 years నుంచి నేను క్వైట్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటా ఇక్కడికి. సో లైక్ ద ప్లేస్ ఇస్ నాట్ న్యూ టు మీ. అంటే సార్ క్యాజువల్ విజిట్ అయినా లేకపోతే ఈజ్ ఎనీథింగ్ రిలేటెడ్? ఐ కేమ్ ఫర్ టీ ప్యాడ్, వాళ్ళది బతుకమ్మ సంబరాలకి వాళ్ళు గెస్ట్గా పిలిచారు. సో దానికోసం వచ్చా యాక్చువల్లీ డాలస్కి. ఆసమ్ సార్. సో ఇండస్ట్రీలో మీది అనేది ఒక జెండా పాతేశారు ఆల్రెడీ. అండ్ అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అంటే సినిమా కంటే ముందేమన్నా మీకు లైక్ హౌ వాజ్ ఇట్? అంటే లైక్ ఇట్స్ లాంగ్ స్టోరీ. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బట్ అందులో చెప్పంది అంటూ అంటే యూనో షార్ట్గా చెప్పాలంటే, నేను డిడ్ మై MBA ఎట్ మార్కెటింగ్ ఫ్రమ్ పూణే యూనివర్సిటీ. అది చేసి కార్పొరేట్ సెక్టర్లో కొంతకాలం వర్క్ చేసిన తర్వాత నేను ఐ యూస్ టు గెట్ బోర్డ్. నన్ను వర్క్ ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత మనం చేయబోయే వర్క్ మనల్ని ఎగ్జైట్ చేయాలి. మనం ఎప్పుడు జాబ్కి వెళ్తాము, ఎప్పుడు మన పని, మనకి టార్గెట్స్, ఆ ఎంతూజియాజము ఎవ్రీడే ఉండాలి. సో ఒక 1-2 years ఏ పని చేసినా ఐ యూస్ టు గెట్ బోర్డ్. అంటే రొటీన్ అయిపోతుంది. అవును సార్. ఎనీ జాబ్ ఈజ్ ద యూనో ఒక మెకానికల్ లైఫ్ అంటున్నారు. అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది, మెకానికల్ అయిపోతుంది. సో ఐ యూస్ టు గెట్ బోర్డ్ వెరీ ఫాస్ట్. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఉన్నది ఒకటే లైఫ్, యూనో. సో యూ బెటర్ డూ సంథింగ్ వాట్ యూ లైక్, నాట్ వాట్ అదర్స్ యూనో వాంట్ యూ టు డూ. సో అది నేను ఐ కెప్ చేంజింగ్ జాబ్స్, స్విచ్చింగ్ ఫీల్డ్స్. అంటే ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ, యూనో. సో ఒక జాబ్ సాటిస్ఫాక్షను, ఒక ఎగ్జైట్మెంట్ లైఫ్లో. ఎందుకంటే మనం ఇఫ్ యు సీ మనం ఒక డేలో, మన లైఫ్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేసేది అట్ వర్క్లోనే, ఇంట్లో తక్కువ. ఎందుకంటే వీకెండ్స్ వస్తే తప్ప, ఇండియాలో అయితే వీకెండ్ కాన్సెప్ట్ కూడా లేదు పెద్ద, ఎక్సెప్ట్ సండేస్. సో అంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం వర్క్లో స్పెండ్ చేస్తాం. ఓకే, దెన్ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పుడు సగం నిద్రకి పోతుంది. ఇంకా మిగిలింది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో 75% మనం లేచి ఉన్నప్పుడు మన జాబ్లోనే మనం ఎక్కువ ఉంటాం. సో ఆ 75% బాగుండకపోతే, మనల్ని ఎగ్జైట్ చేయకపోతే, ఆ 25% మీద పడుతుంది ఎఫెక్ట్ దాన్ని. సో అందుకనే నేను ఆ ఎగ్జైట్మెంట్ కోసం వెతుక్కుంటూ ఉండేవాడిని. ఐ కెప్ట్ చేంజింగ్ జాబ్స్. ఫైనల్లీ తర్వాత గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళా. ఐ వర్క్డ్ అండర్ మినిస్టర్స్. ఐ వాజ్ సెక్రటరీ టు యూనో 2 ministers, యూనో ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో. ఐ డిడ్ గవర్నమెంట్ జాబ్స్. తర్వాత ఓన్ బిజినెస్. ఇలాగ చాలా చేసి, దేంట్లో ఆ బిగినింగ్, ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది ఎగ్జైట్మెంట్. ఆ తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అది మళ్ళీ రొటీన్ అనిపించాయి. సో ఆ డైలీ ఎగ్జైట్మెంట్ ఎందులో వస్తుంది అన్న దీంట్లో. దెన్ ఫైనలీ ఐ ల్యాండెడ్ విత్ రామ్ గోపాల్ వర్మ. సో అది నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. రాము మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ టు మీ. సో తన యంగర్ బ్రదర్ కోటి అని ఉన్నాడు. వాడు నేను మేమిద్దరు క్లాస్మేట్స్, సేమ్ కాలేజ్. అలాగే నాకు రాము పరిచయం. యూనో సూన్ ఆఫ్టర్ శివ అప్పుడు తెలియదు నాకు. శివ తర్వాత రంగీలా టైంలో, అప్పుడు నాకు రాముతోటి నేను రెగ్యులర్గా తన ఇంటికి వెళ్తూ, తను కలుస్తూ. దెన్ ఈవెన్ హీ అండ్ ఐ యూస్ టు యూనో. సో తను చాలా ఫ్యూ పీపుల్తో అప్పుడు కలిసేవాడు. తను రీచ్ అవ్వడం కష్టం. అలాగా. సో ఐ యూస్ టు బి వన్ ఆఫ్ హీజ్ ఇన్నర్ సర్కిల్. అలాగే తను స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం, ఇలా ఓ ట్రావెల్ బిగిన్ అయ్యి, తర్వాత మనీ
పిక్చర్ ఫస్ట్ శివనాగేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక ప్రొజెక్షన్ వేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అంటే ఇంకా రిలీజ్కి అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఇది, ఫైనల్ కట్ ఎడిట్ చూసిన తర్వాత దెన్ ఐ గేవ్ మై వ్యూస్. ఓహో, సో హీస్ గాట్ ఎ క్రియేటివ్ ఐ అని తను ఎక్కడ సెన్స్ చేశాడు. అలాగా తను క్రియేటివ్గా ఇన్వాల్వ్ చేయడం మొదలెట్టాడు. గివ్ మీ యువర్ సజెషన్స్ ఆన్ పేపర్. అందరినీ మీ దీంట్లో సో మీరు బిగినింగ్ చూస్తే మనీలో కాంతాద క్యారెక్టర్ లేదు. అంటే మేము చూసిన మనీ కట్లో ఆ ఎడిట్లో బ్రహ్మానందం గారిది లేదు అసలు. సో మెనీ ట్రాక్స్ వర్ నాట్ దేర్ మిస్సింగ్. అంటే ఓకే, దీని ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న దాంట్లో అప్పుడు 11 days తను దగ్గరుండి మళ్ళీ దాన్ని రీషూట్ చేసి టేకింగ్ ఆల్ అవర్ సజెషన్స్, దెన్ ఇట్ బికేమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. అలాగా అప్పటి నుంచి నాకు సో దెన్ ఆ క్రియేటివ్ జీల్ నాలో స్టార్ట్ అయింది యూనో. సో అది సమ్వేర్ తను కూడా గుర్తించాడు. దెన్ సత్య మూవీ తను హిందీలో ప్లాన్ చేసినప్పుడు, సో దాని ముందు ఏంటంటే తను దౌడ్ అన్న ఫిల్మ్ ఫ్లాప్ అయింది ఆఫ్టర్ రంగీలా. సో ఇండియాలోనే ఒక ఫిల్మ్తోనే షార్ట్ టు ఫేమ్ ఇన్ బాలీవుడ్. తెలుగు డైరెక్టర్స్ ఎవరు అంత స్టేజ్కి వెళ్ళలేదు. అటువంటిది దౌడ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత ఇక అందరూ దే స్టార్టెడ్ రైటింగ్ హిమ్ ఆఫ్. అంటే అప్పుడు సౌత్ అంటే వాళ్ళకి ఒకటే మద్రాసీలు లేకపోతే సాంబార్ గాళ్ళు, ఆ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ బాగుండేది ఆ టైంలో. దెన్ ఐ డోంట్ నీడ్ స్టార్స్ యూనో అనే ఒక కాన్సెప్ట్ తోటి తను సత్య అని అందరు కొత్త వాళ్ళు పెట్టి, సౌత్ ఇండియన్ యాక్టర్ అయిన జేడి చక్రవర్తిని పెట్టి, అలాగే బీకుమాత్రే మనోజ్ బాజ్పేయి దౌడ్లో ఒక గ్యాంగ్ మెంబర్గా చేశాడు. పరేష్ రావల్ గ్యాంగ్లో వెనకాల ఎక్కడ ఉంటాడు. హీ వాజ్ ద హెంచ్మెన్. తనకి ఒక్క సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు తన పొటెన్షియాలిటీ, తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ తను గుర్తించి నీకు ఒక మెయిన్ లీడ్ ఇస్తాను, మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి ఇది ఇచ్చాడు. అప్పుడు సత్యాకి నేను ఐ వాజ్ ఇన్ ది రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను అప్పుడు నేను. సో ఉన్నప్పుడు తను నాతో బాగా క్లోజ్గా ఉంటాడు మనోజ్ వాజ్పేయి. తను ఉండి కోనా నువ్వు రాముకి చెప్పచ్చు కదా నాకు సత్య క్యారెక్టర్ ఇమ్మని అని నా రూమ్కి వచ్చి, ఇంకా రాముకి చెప్పడం భయం వాళ్ళకి, రాంగోబాబు అంటే నేను స్టోరీ విన్నాను నేను, మనోజ్ ట్రస్ట్ మీ బీకుమాత్రే ఈజ్ ఎ గుడ్ క్యారెక్టర్. లేదు అని హీ వాజ్ హెల్ప్ బెంట్ ఆన్ డూయింగ్ సత్య క్యారెక్టర్ బికాజ్ టైటిల్ రోలు అది హీరో అనుకున్నాడు. తర్వాత ఫైనల్గా రాముకి చెప్పాయి ఇలా ఫీల్ అవుతున్నాడు మరి మనోజు, తను 100% మరి ఇవ్వాలి కదా, మరి నువ్వు ఒకసారి మాట్లాడితే హాఫ్ హార్టెడ్గా చేయకూడదు ఏ పని, అతని క్యారెక్టర్ ఎస్పెషల్గా అంటే పిలిచి మాట ట్రస్ట్ మీ నీకు బీకుమాత్రే విల్ గివ్ యూ యూనో ఎ బిగ్ బ్రేక్ అని టైప్లో చెప్పాడు. సో రాముని ట్రస్ట్ చేసి కేవలం తను అలా బీకుమాత్రే క్యారెక్టర్ చేయడం వల్ల తర్వాత సత్య ద్వారా చూసుకుంటే తనకి ఆ బీకుమాత్రే ఆ క్యారెక్టర్ సత్యాలో మనోజ్ బాజ్పేయి చేసింది, దట్ గేవ్ హిమ్ స్టార్డమ్. జేడీకి రాలేదు, మళ్ళీ చక్రికి రాలే. ఆఫ్టర్ సత్య తర్వాత చూసుకుంటే తను చాలా బాగా చేశాడు. హీ లివ్డ్ హిస్ క్యారెక్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ స్టార్డమ్ బీకుమాత్రేకి వచ్చింది. దెన్ హీ రియలైజ్డ్. అలాగా ఆ ఎగ్జాంపుల్ చెప్పారంటే దట్ ఈజ్ ఆల్సో అతను ఎలా స్టార్ చేసిందో నన్ను కూడా నాకు గుర్తింపు ఇచ్చింది. స్టార్ చేయలేదు కానీ నన్ను ఐ బికేమ్ రైటర్ విత్ దట్ ఫస్ట్ ఫిల్మ్ నాకు సత్య. అందులో పైగా సాంగ్స్ కూడా రాశాడు, 2 songs, కళ్ళు మామ అన్న సాంగు, అలాగే వర్షం మీద సాంగ్ ఉంటుంది వానా వానా అని ఊర్మిళ పాడే సోలో సాంగ్. ఈ 2 songs రాయడంతో డైలాగ్స్. అసలు నా ఫస్ట్ రాయమంటే నేను ఇప్పటిదాకా ఏం రాయలేదు రాము నేను. సో వాట్ మేక్స్ యూ థింక్ దట్ ఐ కెన్ రైట్ దిస్ ఫిల్మ్? ట్రస్ట్ మీ యూ విల్ రైట్. నాకు ఆ రానెస్ కావాలి, నాకు పండితులు వద్దు, దీనికి పాండిత్యం అసలు వద్దు. ఈ స్ట్రీట్ మీద అంటే ఒక ఇమెచ్యూర్డ్ గ్యాంగ్స్టర్స్ కథ ఇది. అంటే మీరు రీసెర్చ్ చేసిర్రా సార్? లైక్ ఐ వాజ్ ఇన్ ద రీసెర్చ్ టీమ్. అరే మేము చాలామంది
ఎవరైనా కాంట్రవర్షియల్ పీపుల్ని కూడా కలిసారా గ్యాంగ్స్టర్స్ని కలిసాం. వి మెట్ ఫ్యూ గ్యాంగ్స్టర్స్. మాకు ఊర్మిళకి సెక్రటరీ ఉండేవాడు, ఆయన పేరు అజిత్ దివానీ. అవి షార్ట్ డెడ్ ఇప్పుడు. అజిత్ దివానీ యూస్ టు బి సెక్రటరీ ఫర్ ఊర్మిళ, ఆల్సో యూస్ టు బి సెక్రటరీ ఫర్ ఆఫ్తాబ్. చాలామందికి అతను స్టార్ సెక్రటరీ. సో అజిత్ మందాకిని కూడా ఇఫ్ సెక్రటరీ. మందాకిని ఇస్ అ వైఫ్ ఆర్ సెకండ్ వైఫ్ వాట్ ఎవర్ ఆఫ్ దావూద్ ఇబ్రహీం. అలాగా దావూద్ గ్యాంగ్ తోటి దీనికి బాగా పరిచయాలు ఉండేవి అజిత్ దివానీ. అలాగా చాలామంది వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ దేర్ ఇన్ బాంబే, దే టు బి ఇన్ టచ్ విత్ హిమ్. బికాస్ బాస్కి ఏం చెప్పాలన్నా Ajit is so like a messaging service basically. He is the easy way to reach బాస్ దావుద్ అని. చాలామంది అతనితో టచ్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాగే అతనికి థ్రెట్స్ ఇక అన్ని రకాలు ఉంటుంది. అదో పెద్ద స్టోరీ అజిత్ దివానిది. అండ్ ఫైనలీ లైక్ ఈ షార్ట్ డెడ్ లైక్ ఇన్ హిజ్ ఓన్ ఆఫీస్ ఇన్ 7 bungalows. అతని ద్వారా చాలామంది కలవడం అలా. దెన్ ఐ గాట్ దట్ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సో ఎలా వచ్చాను అన్నాను. అలాగా దెన్ ఐ రియలైజ్ ఎవ్రీ డే ఇస్ ఎగ్జైట్మెంట్. అది రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే షూటింగ్లో అవ్వచ్చు, పోస్ట్లో అవ్వచ్చు. యూ కెన్ క్రియేట్ సంథింగ్ న్యూ త్రూ డైలాగ్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు. సో దట్ ఎగ్జైట్మెంట్ అది నన్ను ఒక థండర్లాగా అది నన్ను అది కొట్టింది. నేను సెడ్ ఎస్ దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వచ్చింది. సో దట్స్ హౌ ఐ టర్న్డ్ రైటర్ ఇన్ 97, అంటే 22 years బ్యాక్ విత్ సత్య. సో మై గాడ్ ఫాదర్, మై ఫ్రెండ్, గురు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అంటే నాలో ఉన్న దీన్ని ఐడెంటిఫై చేయడం అన్నది గొప్పది. అంటే తను ఐడెంటిఫై చేసి ఉండకపోతే మేబీ నేను తెలుసుకుని ఉండేవాడినేమో, మేబీ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ టైమ్. బట్ అది కూడా ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ ద్వారా లాంచ్ అవ్వడం, రాము ద్వారా, అది. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్. సో సార్ లైక్ మళ్ళీ సత్య గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఇయర్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ మనకి బాలీవుడ్లో టీవీ సిరీస్ ఉన్నాయి కదా సార్, మిర్జాపూర్ కానివ్వండి, లేకపోతే సీక్రెట్ గేమ్స్. సో దాట్ కంటెంట్ ఈస్ అ బిట్ సిమిలర్ టు సత్య. అంటే రా, రస్టిక్, క్రైమ్ అండ్ చాలా జానరస్ మిక్స్డ్ ఉన్నాయి. సో మన తెలుగులో అలాంటి కంటెంట్ ఎందుకు రావట్లేదు సార్? అండ్ అంటే ఎప్పుడు కూడా కంటెంట్ వాళ్ళు చేస్తున్నారు కదా కాబట్టి మనం చేయాలన్నది ఇట్స్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ యువర్ సొసైటీ. ఇప్పుడు సీక్రెట్ గేమ్స్ కానీ లేకపోతే మిర్జాపూర్ కానీ తీసుకుంటే అక్కడ అండర్ వరల్డ్, లేకపోతే యూపీలో గ్యాంగ్స్ కానీ, యూపీలో కోల్ మాఫియా కానీ, బాంబేలో మాఫియా కానీ. సో అక్కడ ఉంది ఆ కల్చర్, అక్కడ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఒకటి కిస్సా వింటూనే ఉంటాం మనం. మేము ఒకరోజు అంధేరీలో జ్యూస్ తాగుతూ ఉంటే టక్కన ఒక బైక్ వచ్చి ఇటు మా పక్కన ఒకటి జ్యూస్ తాగుతూ ఉన్నాడు. ఒక బైక్లు ఇద్దరు వచ్చి టప్ 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 అని షూట్ చేసి వెళ్ళిపోయారు. మేము షాక్. షూట్ చేసింది ఎవర్రా అంటే కాప్స్ వాళ్ళు. సో ద వన్ హూస్ డెడ్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్, ఈజ్ ఎ షార్ప్ షూటర్. అంటే అక్కడ డైలీ లైఫ్లో అది పార్ట్ ఆఫ్ దేర్ డైలీ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ. సో కాబట్టి అటువంటి కల్చర్ మన దగ్గర లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు మేబీ కొత్తదాసు ఆ టైము మేబీ కొంత, అది కూడా వీ కాంట్ కాల్ ఇట్ మాఫియా సో కొంత ఉండేదేమో కానీ, బట్ మన దగ్గర మన సౌత్లోనే ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్ లేనప్పుడు ఆ కంటెంట్ రాదు. సో మన దగ్గర డిఫరెంట్ కంటెంట్ మన సొసైటీకి తగ్గట్టు, మన డైలీ లైఫ్ తగ్గట్టు మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ imitate Bollywood or this at Mirzapur kind of a thing, they become very alien. ఎప్పుడు కూడా ఎందుకు హిట్ అవుతాయంటే
ఆడియన్స్ చూసిన వాళ్ళు ఇఫ్ దే కెన్ అసోసియేట్, ఇఫ్ దే కెన్ ఐడెంటిఫై ద బ్యాక్డ్రాప్స్, ద కంటెంట్, అప్పుడే అవి వర్కౌట్ అవుతాయి. సో మన దగ్గర ఆ కల్చరే లేనప్పుడు ఈ గ్యాంగ్స్, వార్లు, అండర్ వరల్డ్ చాలా ఫేక్ అనిపిస్తుంది. సో మన దగ్గర ఉన్న మన సొసైటీలోంచి పిక్ చేయాలి తప్ప యూ కాంట్ ట్రై టు ఇమిటేట్ అండ్ ట్రై టు విన్ ద హార్ట్స్, ఇంపాసిబుల్. ఎస్ సార్. సో సార్, మీ జర్నీలో ఇప్పటికీ 56 మూవీస్ వరకు మీరు ఫినిష్ చేసుకున్నారు. సో ఆ క్రియేటివిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు సార్? బికాజ్ ఇట్స్ జస్ట్ బీన్ లైక్ 20 years మీరు ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయ్యి. సో ఆ క్రియేటివిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు టు బ్రింగ్ అవుట్ న్యూ స్టఫ్ ఎవ్రీ టైమ్? క్రియేటివిటీ బ్యాలెన్స్ అంటే ది క్రియేటివిటీ అందడానికి. సో ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్. కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్, కీప్ యువర్ మైండ్ ఓపెన్. అంటే మనకు తెలిసింది ఎక్కువ అనుకుంటే యూ కెన్ నెవర్ లెర్న్. సో ప్రాబ్లీ బై ట్రావెలింగ్, బై రీడింగ్ బుక్స్, బై వాచింగ్. ఫస్ట్ మనం యూ షుడ్ లివ్ ఇన్ ద ప్రజెంట్. ఆ ప్రజెంట్లో మనం ఉండాలి. ప్రజెంట్ జనరేషన్ కావచ్చు, యూనో ప్రజెంట్ సినీ గోయింగ్ పబ్లిక్, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇష్టపడుతున్నారు, హౌ కెన్ వీ క్రియేట్ సంథింగ్ దట్స్ నాట్ డన్ బిఫోర్, నెవర్ డన్ బిఫోర్. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ తీసుకుంటే యూనో ఐ థింక్ క్రియేటివిటీ కమ్స్ ఆటోమేటిక్లీ. ఎస్ సార్, ఆసమ్ సార్. సార్, సో లైక్ మీ జర్నీ రామ్ గోపాల్ వర్మ గారితో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత మీరు లైక్ వన్స్ యువర్ ఇన్ టు యువర్ జర్నీ, whom do you think was the best director you worked with until like this point? అంటే యా సి ఇది దేర్ ఆర్ డిఫరెంట్ ఫేసెస్. అంటే రామ్ గోపాల్ వర్మ అదొక ఎరా, ఆ టైము. ఓకే, ఆ తర్వాత యూనో ఆ తర్వాత పూరి 2000 తర్వాత నేను పూరితో అసోసియేట్ అయ్యా. అమ్మానాన్న తమ్ముళ్ళమ్మ, శివమణి, ఇలాగ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. I worked with తర్వాత స్టార్టెడ్ అసోసియేటింగ్ విత్ వి వినాయక్ ఆఫ్టర్ ఆది, చెన్నకేశ్వరరెడ్డి తర్వాత. సో ఈచ్ వన్ హెస్ గాట్ దేర్ ఓన్ స్టైల్, యూనో దేర్ ఓన్ సిగ్నేచర్. సో డిఫరెంట్. అంటే నేను కరుణాకర్తో కానీ చాలామందితోటి, సీను వైట్ల ఎస్పెషల్లీ ఫ్రమ్ 2003 ఫ్రమ్ వెంకీ, ఇలాగ డిఫరెంట్. బికాజ్ ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను వెన్ ఐ ట్రై టు అడాప్ట్, ట్రై టు ఫిట్ ఇన్ టు దేర్ షూస్, యూనో ప్రతి వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ని నేను ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అంటే, నేను ఎలా ఎన్కాష్ చేసుకోవాలంటే పర్సనల్గా అని కాదు, యాజ్ అ రైటర్గా. ఇప్పుడు సీను వైట్లకి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇస్తే తను దాన్ని ఎక్స్ట్రాడనరీ తీయగలుగుతాడు. ఈరోజు ద కామెడీ, డ్రామాస్ ఇవి. అలాగే వి వినాయక్కి ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ ఇస్తే తను బాగా తీయగలుగుతాడు, దానివల్ల నాకు పేరు వస్తుంది. అలాగే సీను వైట్లకి ఐ కాన్ బి గివింగ్ వి వినాయక్ హ్యాండిల్ చేసే స్క్రిప్ట్స్ లాంటివి తనకి ఇవ్వలేం. సో తను దేంట్లో తను స్కిల్డ్ అన్నది ఆ కంటెంట్. అలా నన్ను నేను షార్పెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ ఐ వర్క్డ్ విత్ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్. నా ఫస్ట్ స్టోరీ యాక్చువల్గా ఒకరికొకరు, రసూల్, అతను కూడా డెబ్యూ అది. సో అది నాకు ఫస్ట్ స్టోరీ అండ్ డైలాగ్స్ తెలుగులో వచ్చిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ కథ అది. అలాగే డిఫరెంట్ మేక్ అందరితో పనిచేసి ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ ఓన్. You know, I started working with the newcomers, started working with established big directors. So ప్రతి వాళ్ళ నుంచి యూ గెట్ టు లెర్న్ సంథింగ్. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ఈవెన్ శివ నిర్వాణ, సో యూనో నిన్ను కోరి, అలాగా. సో అది ఐ మీన్ జర్నీ కంటిన్యూస్. అంటే యూ షుడ్ నెవర్ సే ఐ విల్ వర్క్ ఓన్లీ విత్ దీస్ పీపుల్. మణిరత్నం గారితో పనిచేసా, దిల్సే అని ప్రేమతో అని, అఫ్కోర్స్ డబ్బింగ్ అది.
అలాగా లాట్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవడం అంటే ఇట్ నాట్ ఆల్వేస్ ఏం చేయాలన్నది అదే కాదు, ఏం చేయకూడదో కూడా నేర్చుకున్నాం. సో ఎవ్రీడే ద లెసన్ అంతే. ఎస్ సార్. సో సార్ ఈ 20 years జర్నీలో సో అప్పటికి మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి లైక్ కరెంట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ ద వే ఆడియన్స్ ఆర్ టేకింగ్ కాంటెంట్లో మీకు డిఫరెన్స్ ఎంతవరకు కనబడింది సార్? అంటే డిఫరెన్స్ ఆడియన్ ఎప్పుడు ఇట్ నెవర్ ట్రై టు యునో గేజ్ ద ఆడియన్కి ఏం కావాలి, అతనికి ఇది ఇస్తే చూస్తాడు కాబట్టి దాని మీద టైం వేస్ట్ చేయకూడదు. డూ వాట్ యు థింక్ ఈజ్ ద బెస్ట్. ఓకే, వాళ్ళు 20 years జర్నీలో అంటే ఇప్పుడు నేను డిజిటల్ రాకముందు యూనో అప్పటి నుంచి ఉన్నాను. తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్లు ఇది చూశాను. డిజిటల్ కెమెరాస్ ఎంటైర్లీ ఫిల్మ్ కెమెరాస్ నుంచి ఆ నెగిటివ్స్ నుంచి మొత్తం టెక్నాలజీ మీరు యూ లివ్ ద టెక్నాలజీ. సో ఐ లివ్ త్రూ the best of the both worlds. So definitely audience now there is nothing like old or new. ఇప్పుడు అలా అంటే మహానటి, యూ కాల్ ఇట్ ఓల్డ్ ఆర్ న్యూ అని నాకే తెలియదు. లైక్ ఇట్స్ అబౌట్ సావిత్రి గారు, ఇట్స్ అబౌట్ అన్ యాక్ట్రెస్ 40 years బ్యాక్ 50 years బ్యాక్ ఆవిడ కథ. సో అది కూడా చాలా పెద్ద ఎత్తున ఆదరించారు. సో వాళ్ళు ఇది చూస్తారు, ఇదైతేనే చూస్తారు, ఇది చూడరు అని వాళ్ళ మీద రీసెర్చ్ చేయడం టైం వేస్ట్. ఓకే సార్. అంతకుముందు చేసింది చేయకుండా ఏదన్నా కొత్తది క్రియేట్ చేయడం, దాని మీద రీసెర్చ్ చేస్తే బెటర్. ఎస్ సార్. సో సార్ లైక్ మళ్ళీ లైక్ 56 ఫిలిమ్స్కి మీరు కాంట్రిబ్యూట్ చేశారు మీ ఆర్ట్ ఇంకా మీ టాలెంట్ని. సో ఎవ్రీ టైమ్ మీరు లైక్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. సో అక్కడ నుంచి మళ్ళీ అవుట్ అండ్ అవుట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం నిన్ను కోరి లాంటిది మీరు ఎలా తీయగలిగారు సార్? నిన్ను కోరి కన్నా ముందు నా దీంట్లో చేంజ్ అంటే చెప్పాలంటే ఓ రకంగా గీతాంజలి 2014. అక్కడి నుంచి కొంచెం రూట్ అంటే యూ గెట్ బోర్డ్ ఆఫ్ యువర్ ఓన్ రైటింగ్స్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అండ్ తర్వాత చాలా ట్రోలింగ్ కూడా వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. రివ్యూయర్స్ అవ్వచ్చు, కొంతమంది ఆడియన్స్ అవ్వచ్చు. టెంప్లేట్ ఒకటి, ఒక బకరా కామెడీ, విలన్ ఇంట్లోకి వెళ్ళి హీరో బకరా ఢీ నుంచి మొదలెడితే ఢీ అదే, రెడీ అదే, దూకుడు అదే, బాద్షా అదే, పండగ చేసుకో అదే, దిస్ సో మెనీ ఫిల్మ్స్. బట్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సక్సెస్ఫుల్గా, అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్సేగా. బట్ ద లాస్ట్ ఇన్ ద లైన్ ఫర్ మీ వాజ్ పండగ చేసుకో. ఈ ఫార్ములా, ఈ కైండ్ ఆఫ్ ఫార్ములాలో నేను వర్క్ చేసిన దాంట్లో పండగ చేసుకోప్పుడు చాలా ఎక్కువ క్రిటిసిజం ఫేస్ చేశా. ఈ బకరా కామెడీ బయట రాడా కోన వెంకట్, ఇంక ఇదేనా ఇండస్ట్రీ భ్రష్టు పట్టిస్తున్నాడు, ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు, కొత్త కథలు ఇతనికి రావా, కొత్త స్క్రీన్ ప్లేలు రావా, ఎంతసేపు ఆ బ్రహ్మానందాన్ని వాడుకొని లేకపోతే హీరో వెళ్ళింట్లో దూరి ఇదేనా అన్నది పీక్స్కి. సో నేను ఆ సక్సెస్ మీట్, ఆ పిక్చర్ కూడా యాక్చువల్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది పండగ చేసుకో. ఆ సక్సెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు నేనేదో పగబట్ట రాయట్లేదు, చూస్తున్నారు కాబట్టి నేను రాస్తున్నా కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు మీరు. సో ఏది ముందో మీరు తెలుసుకోండి. బట్ పీక్స్ ఆఫ్ ట్రోలింగ్ నేను ఫేస్ చేశాను. నేను రాయలేనా నిజంగా, నాకు ఇదే వచ్చా అని నాకు నేను ఒకసారి క్వశ్చన్ చేసుకొని లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అని అప్పుడు గీతాంజలి నుంచి ఐ చేంజ్డ్ మై రైటింగ్. అంటే నాకు బేసిక్గా ఫన్ ఇష్టం, కామెడీ ఇష్టం, ఎంటర్టైన్మెంట్ నాకు ఇష్టం. నేను సినిమాకి వెళ్ళేది అందుకోసం, చాలామంది వచ్చేది అందుకోసం నేను అనుకుంటాను. సో అది ఉంటూ కెన్ వి ట్రై సంథింగ్ డిఫరెంట్
అని గీతాంజలి నుంచి ఐ చేంజ్డ్ ఇట్, నా రూట్ మార్చా. అది కూడా సక్సెస్ అయ్యింది. Yes. అలాగే నిన్ను కోరి, అందులో కూడా మీకు నా కైండ్ ఆఫ్ హ్యూమర్, నేను ఇష్టపడే హ్యూమర్, పృథ్వీ క్యారెక్టర్ అవ్వచ్చు, హమ్ దిల్ దిల్ సనం ట్రాక్ అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి మళ్ళీ. ఓకే, సో పృథ్వీ, మురళీ శర్మ, నాని మధ్య జరిగే హ్యూమర్ ఇవంతా, బట్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ఐ చేంజ్డ్, అంటే బకరా చేయడం అయితే కాదు, అది తీసి పక్కన పెట్టి ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. అంటే కామెడీ లేకుండా కూడా చేయలేడా, అంటే సీరియస్ ఫిల్మ్, ఒక సీరియస్, ఓ థ్రిల్లర్ ఒక చేయలేడా అనుకుంటారేమో, అది కూడా ట్రై చేద్దాం అని ఇప్పుడు నిశ్శబ్దం. దాంట్లో కామెడీ ట్రాక్స్ ఉంటావు, ఇలాంటివి. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశంలో నవ్వించడం మాత్రమే కాదు, ఎంగేజ్ చేయడం కూడా. ఎంటర్టైనింగ్, యూ కెన్ ఎంటర్టైన్ పీపుల్ ఈవెన్ విత్ ఫియర్. అవును సార్. అది, సో దాన్ని రాంగ్ అర్థం చేసుకో. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనుకుంటారు. సో ఎంగేజింగ్ దామ్, అది ఇది. సో అక్కడి నుంచి 2014 నుంచి ఐ చేంజ్డ్, ఐ ట్రై సంథింగ్ డిఫరెంట్ అని ఒక డిఫరెంట్ రూట్లో వెళ్ళాను. నీవెవరు, దో ఇట్స్ అ రీమేక్, బట్ ఐ ట్రై టు దానికి నా ఓన్ అడాప్టేషన్, నా స్టైల్ ఇవ్వడం ట్రై చేశా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంది, అది చూడండి. షూర్ సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్, లైక్ ఇట్స్ మై టేక్ ఆన్ క్రైమ్ కామెడీ అలా. సో సార్, ఇప్పుడు నిన్ను కోరిలో కూడా చూసుకున్నట్టయితే ఆడియన్స్ ఫ్రమ్ ద స్టార్ట్ దే విల్ బీ ద సైడ్ ఆఫ్ ద హీరో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎండ్ లైక్ ఈవెన్ వీ రియలైజ్ దట్ ఓకే సంథింగ్స్ రాంగ్ హ్యాపెనింగ్. సో హౌ కుడ్ యూ లైక్, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు, అసలు ఎలా బిల్డప్ చేసుకున్నారు స్టోరీ అసలు దాన్ని? అంటే ఇది అంటే క్రెడిట్ గోస్ టు శివ నిర్మాణ, అది డైరెక్టర్. తను నాకు ఆ థాట్ చెప్పినప్పుడే, ఆ కథ, ఆ సెంట్రల్ ప్లాట్ చెప్పినప్పుడే ఐ ఫెల్ట్ వావ్, ఓకే దిస్ ఈజ్ వెరీ. నేను ఓ బర్త్డే పార్టీలో నాని క్యాజువల్గా చెప్పా, ఐ థింక్ 5 minutes చెప్పాను కథ, 5 minutes జస్ట్ రెగ్యులర్ కాన్వర్జేషన్లో చెప్పేసా. ఆ బర్త్డే పార్టీలో ఐ థింక్ ఎన్ రెస్టారెంట్లో పక్క తీసుకెళ్ళి నేను ఒక పాయింట్ విన్నాను, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇట్స్ ఎ బ్రిలియంట్ పాయింట్ నాకు అనిపించింది. సో అతను ఫస్ట్ టైమరు, సో నేను ఇంకొంచెం వర్క్ చేసి చెప్తాను. ఇలాగా ఇట్స్ డ్రామా బిట్వీన్ వైఫ్, హస్బెండ్ అండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లివింగ్ అండర్ సేమ్ రూఫ్ ఫర్ 10 days. దట్స్ ద ఫిలిం అంటే వావ్ అన్నాడు నాని. బాగుంది సార్, ఇంట్రెస్ట్, రెడీ అవ్వగానే చెప్పండి నాకు. అంటే థాట్ లెవెల్లో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఇదే బ్రెత్లో ఓ 10 secondsలో ఇప్పుడు వైఫ్, హస్బెండ్ అండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ద వైఫ్ లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్ ఫర్ 10 days ఈజ్ ద ఫిలిం, ద స్టోరీ అని అంటే ఒక కొత్తగా ఉందే అనిపిస్తుంది కదా, అలా అనిపించాలి. అంటే థాట్ లెవెల్లే కొత్తగా ఉండాలి, లేకపోతే అటెంప్ట్ చేయకూడదు. అంటే దిస్ ఇస్ మై అడ్వైస్ టు ద ప్రజెంట్ ఫిలిం మేకర్స్ ఆర్ రైటర్స్, వానబీ రైటర్స్. 1 wordలో చెప్పు కదా, ఆ 1 word 1 sentence నన్ను హుక్ చేయాలి. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేకపోతే దానికి ఒక పారాగ్రాఫ్ కావాలి, లేకపోతే దానికి ఒక పేజ్ కావాలనుకుంటే ఆ కథ తీసి పక్కన పెట్టు, చేయకపోవడం బెటర్. అలాగా నన్ను ఆ థాట్ ఎగ్జైట్ చేసింది. నన్ను ఆ ఎగ్జైట్మెంట్ని 2 hours ఎలా సస్టైన్ చేయడానికి నా స్క్రీన్ ప్లే హెల్ప్ అయింది, అంతే. ఆసమ్ సార్. అండ్ ఈ జర్నీలో మధ్యలో ఏదన్నా ఫెయిలియర్ ఫేస్ చేసిరా? ఫెయిల్యూర్స్ అంటే లక్కీలీ నా కెరియర్లో ఫెయిల్యూర్స్ పర్సంటేజ్ తక్కువే, బట్ డిఫరెంట్. ఇప్పుడు ఒక షాడో, ఒక శంకరాభరణం, ఏంటి దూకుడు లాంటి సినిమా వచ్చిన తర్వాత పీక్స్లో ఉంటుండగా షాడో రావడం, తర్వాత గీతాంజలిలో సక్సెస్ వచ్చిందిరా, ఇక మనకు తిరుగులేదు. పైగా నా ఓన్ బ్యానర్ పెట్టి నా ఫ్రెండ్ ఎంవివితో బ్యానర్తో కలిపి నేను చేశా, కోనా ఫిలిం కార్పొరేషన్. అనగానే సెకండ్ ఫిల్మ్ వెంటనే శంకరాభరణం, అది కూడా రీమేకే, దట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఇలాగా బట్ వెరీ ఫ్యూ, అంటే ఫింగర్ టిప్స్ మీద మనం చెప్పచ్చు. బట్ ఎస్, ఐ డిడ్ ఫేస్ సమ్ ఫెయిల్యూర్స్. ఓకే, మళ్ళీ అవి అప్పుడప్పుడు దే ఆర్ నీడెడ్.
ఒకటి అది అదొక దాన్ని ఏమంటారు అలర్ట్, మనల్ని అలర్ట్గా ఉంచుతాయి. ఎస్ సార్, ఆసమ్. సో ఎప్పుడైనా అనిపించిందా సార్ లైక్ ఫెయిలియర్ వచ్చినప్పుడు, అరే ఐ హావ్ డన్ అ రాంగ్ థింగ్ బై టేకింగ్ అప్ ది స్క్రిప్ట్ ఆర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్? యా, డెఫినెట్లీ మనం తప్పు చేయకుండా ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఆడియన్స్ రాంగ్ ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, మేము బాగా చేసాం, ఆడియన్స్ సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేదు. నెవర్ బ్లేమ్ ద ఆడియన్ ఎప్పుడు ప్రేక్షకుడు. ఓకే, హీఈస్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ. ఇప్పుడు నేను 56 ఫిలిమ్స్ ఓల్డ్. ఈచ్ ఆడియన్ దేర్ ఆర్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఓల్డ్. అటు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్, వాళ్ళు సినిమాలు చూసినట్టే వందల్లోనే ఉంటాయిగా. యూ మస్ట్ హవ్ సీన్ అట్లీస్ట్ 500 ఫిలిమ్స్ ఎస్ సార్, ఆర్ మేబీ 1000 డిఫరెంట్ లాంగ్వేజ్ పుట్ టుగెదర్ చెప్తున్నా. ఎస్ సార్. సో ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఎంత? సో ఇక్కడ హూ ఇస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ ఫిలిం? అన్ ఆడియన్ ఇస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో అతను కన్విన్స్ చేయగలిగితే, సో నెవర్ బ్లేమ్ హిమ్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. అది నేను నేర్చుకున్నా. ఆసమ్ సార్. సార్ ఇంకోటి సార్, మీరు ఖాన్ దాదా లాంటి ఒక కామిక్ సీరియస్ క్యారెక్టర్ని లైక్ బ్రహ్మానందం గారితో ఇన్ఫ్యూజ్ చేసి మీరు తీసారు, అంటే లైక్ యూ క్రియేటెడ్ అ క్యారెక్టర్ లైక్ దాట్. సో మీకు అసలు బ్రహ్మానందం గారితో నా సింక్ ఎలా ఏర్పడింది సార్? ఎందుకంటే ఇప్పుడు దూకుడు కానివ్వండి, ఇంకా చాలా క్యారెక్టర్స్ చూసుకుంటే, ఢీలో కూడా బ్రహ్మానందం రెడీ, ఎగ్జాక్ట్లీ. సో అసలు అంటే మన ఈ ప్రజెంట్ జనరేషన్ ఆర్ ద లాస్ట్ 2 decades తీసుకుంటే, బ్రహ్మానందం ఆయన నిజంగా తెలుగు ప్రేక్షకులకి, మాలాంటి రచయితలకి, ఎంతోమంది డైరెక్టర్స్కి దొరికిన ఒక వరం. ఎందుకంటే ఆయనలో ఒక టైమింగ్ ఉంటుంది. ఆయన చూస్తేనే చాలామంది పడి నవ్వుతారు. ఆయన 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 ముఖ కవళికలు అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఒక పెక్యూలియర్ టైమింగ్. సో ఆయన ఒక కేవలం ముడిసెట్లా అంటాడు. దాన్ని ఆ బంకమట్టిని వాడుకొని నువ్వు ఎంత అందమైన ఇది నువ్వు డిజైన్ చేసావు అన్నది మన టాలెంట్. సో బట్ ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా, అసలు ఫస్ట్ బ్రహ్మానందం క్యారెక్టర్ ఫస్ట్ డిజైన్ చేసి తర్వాత నేను కథ తయారు చేసేవాళ్ళం మేము. ఫస్ట్ బ్రహ్మానందం నెక్స్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు కోసం నేను ఒక అట్లీస్ట్ ఒక 10-15 days 1 month స్ట్రగుల్ అయ్యేవాడిని. ఈసారి ఏం పేరు పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆ పేరు ఆయన క్యారెక్టర్కి పెట్టిన పేర్లే చాలా పాపులర్ అయిపోయి. ఇప్పుడు రెడీలో కూడా మెక్డోవల్ మూర్తి. అలాగే నేను బాద్షా అప్పుడు నాకు ఇంకేం పేరు పెట్టాలి దాని మీద ఒక 1 month ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పద్మనాభ సింహ అని పేరు. పద్మనాభం అంటే కామెడీ, సింహ అంటే ఫెరోషియస్, ఈ 2 మిక్స్ చేసి పెడదాం ఒకటి అని అలాగే. సో బట్ డెఫినెట్లీ ఆయన వల్ల మాకు పేరు వచ్చింది. ఆయన వల్ల ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వల్ల అంటే ఆయన సరిగ్గా వాడుకోగలిగితే, వాడుకున్నోడికి వాడుకున్నంత ఇవ్వగలిగే యాక్టర్ బ్రహ్మానందం. ఫెయిల్ అయితే తప్పు మాదే, సక్సెస్ అయిన వాటన్నిటి మాత్రం క్రెడిట్ అయింది. సార్ అదే సార్, ఎందుకంటే ఇప్పుడు రెడీలో కూడా చూసుకున్నట్టయితే సార్, డల్లాస్ నాగేశ్వరరావు, చికాగో సుబ్బారావు, అవి కూడా లైక్ ఫన్నీ నేమ్స్ అసలు. ఎందుకంటే ఇక్కడ ఉండి మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ టైంలో తిరిగేస్తుంటాం కదా మూవీస్, లైక్ వి రిలేట్ అని అసలు చాలా నవ్వుకుంటాం. బట్ దట్స్ సూపర్ యూనిక్ సార్, లైక్ ద వే మీరు పేర్లు పెడతారు క్యారెక్టర్స్కి. దట్స్ రియల్లీ. డల్లాస్లోనే పుట్టింది ఆ పేరు, డల్లాస్ నాగేశ్వరరావు. డల్లాస్ నాగేశ్వరరావు ఆయన యాక్చువల్గా ఉన్నాడు ఆయన. అచ్చా. సో నా ఫ్రెండ్స్ గ్రూప్ యాక్చువల్ పర్సన్ డాలస్ నాగేశ్వరరావు, ఇంకా చికాగో సుబ్బారావు. చికాగో సుబ్బారావు లేడు. చికాగో సుబ్బారావు ఈజ్ ఫిక్షనల్ నేమ్ కూడా, ఎందుకంటే నేను ఇప్పటిదాకా చికాగో వెళ్ళలేదు. బట్ డల్లాస్ నాగేశ్వరరావు ఉన్నాడు ఆయన. ఓకే, డల్లాస్లో ఉన్నాడు ఆయన. అది నాకు ఎప్పుడో ఒక ఫ్రెండ్ ఓ పార్టీలో నాకు ఆయన కలిశాడు. నేను పేరంటే డల్లాస్ నాగేశ్వరరావు ఉంటారండి అని. డల్లాస్ నాగేశ్వరరావు బాగుంది అది అని పెట్టేశా. ఆయన తర్వాత మళ్ళీ ఆయన నెక్స్ట్ విజిట్లో ఎక్కడో ఆయన డల్లాస్లోనే ఇప్పుడు సార్ మీరు నా పేరు పెట్టేశారు అని. అండ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తే దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ థ్రిల్డ్. మా ఆయన పేరు భలే పెట్టారండి. క్యారెక్టర్ కూడా మైండ్ అదే, డల్లాస్ నాగేశ్వరరావు అని అలాగే. సో అంటే చెప్పే కదా, సో మన జర్నీ
ఒక రైటర్ అన్నాడు, క్రియేటర్ అన్నాడు, ఒక రూమ్లో ఒక 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 గదిలో కూర్చొని తలుపు వేసుకొని స్నానం కూడా చేయకుండా, బ్రష్ కూడా చేసుకోకుండా డే అండ్ నైట్ కూర్చుంటే కథలు వస్తాయనుకుంటే తప్పది. యూ షుడ్ ట్రావెల్, షుడ్ మీట్ పీపుల్. అంటే చాలామంది అడవుల్లోనో లేకపోతే రిసార్ట్స్కి వెళ్ళి కొండల మీద ఒక ఒక మారుమూల ప్రాంతంలో ఒక కాటేజ్ తీసుకొని కూర్చొని అక్కడ రాస్తారంటారు. నాకు పొరపాటున కూడా ఒక్క అక్షరం కూడా రాదు అలా వెళ్తే. నాకు జన సముద్రంలో ఉండాలి. నేను ఒక మాల్స్లో కూర్చొని, రెస్టారెంట్స్లో కూర్చొని, ట్రైన్లో నేను లండన్ వెళ్తే, లండన్ వచ్చేసి సర్క్యులర్ రైల్వే, ఒక డే పాస్ తీసుకుంటే ఒక 10 pounds 6 pounds ఉంటుంది. అది పొద్దు నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది. సో అక్కడ కూర్చుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్కుతుంటారు, ట్రైన్ దిగుతుంటారు, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, రొమాన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తాగుబోతులో ఎక్కుతుంటారు. యు సీ డిఫరెంట్ పీపుల్. సో అవి మనకు ఏదో ఒకటి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కావాలి. అలాగే ఐ మీట్ పీపుల్, ఐ గో టు పార్టీస్. నిన్న కూడా ఒక బ్యాంక్వెట్కి వెళ్ళాడు మా ఫ్రెండ్ అజయ్ రెడ్డి ఇంట్లో. చాలామంది యూ సీ, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటాయంటే దే ఆర్ లైక్ ఫింగర్ ప్రింట్స్, ద యూనిక్. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇంకోటి ఉండదు. అంతే సార్. అది మీ మోడ్యులేషన్ అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, పేరు అవ్వచ్చు. నేను ఒకరోజు ఒకే పార్టీలో ఇద్దరు కలిసా, అది డెఫినెట్ పెడతాది. సో ఒక ఆయన పేరు పట్టపగల వెంకట్రావు అన్నాడు. అంటే సార్ ఆమె పట్టపగల వెంకట్రావు అంటే సేమ్ పార్టీలో ఇంకో పక్క వెళ్తే సార్ ఐఎమ్ చీకటి సాంబశివరావు అన్నాడు. ఒకే పార్టీలో వీళ్ళిద్దరూ ఉన్నారు రాజమండ్రిలో. ఇదేంటి ఒకే పార్టీలో పట్టపగల వెంకట్రావు, చీకటి సాంబశివరావు. లైక్ ఇట్ ఈస్ సో ఫనీ, రైట్? సో ఇవి రియల్ లైఫ్లోనే నేను డెఫినెట్గా ఈ పట్టపగల వెంకట్రావు గారిని, చీకటి సాంబశివరావు గారిని డెఫినెట్గా వాడుకోపోతున్నా అలాగా. సో ఐ మీన్ యూ హ్యావ్ టు సీ లైఫ్ టు నో అబౌట్ లైఫ్. అలాగా ఫర్ ఎనీ క్రియేటర్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని, యూనో, జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్. సార్, సో లైక్ ఆర్ట్ క్రియేటివిటీలో ఎంత ఫ్లరిష్ అవుతుంది. సో సడన్గా ఒక ఫేజ్లో కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండే సార్ మీ పేరు. సో అది అసలు స్క్రిప్టెడా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు ఎలా జరిగింది సార్ అసలు కదా? నేను అంటే కాంట్రవర్సీకి అంటే ఇప్పుడు ఐ డోంట్ నో హౌ టు సే. ఇప్పుడు అదే నేను 2000 బిఫోర్, 2005 బిఫోర్ నేను ఇంతకన్నా దారుణంగా చేసి ఉండొచ్చు, నేను ఏమి చేయకపోవచ్చు. నేను ఎవరో ఏంటో, నేనేం చేస్తానో, నేను ఎక్కడ తిరుగుతానో ఎవరికి అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక షేకండ్ ఇచ్చిన, అది దాన్ని ఏమంటారంటే అది 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 వరమో తెలియదు, శాపమో తెలియదు. వెన్ యూ బికమ్ సెలబ్రిటీ అన్నది లైక్ ఇట్స్ నాట్ మై చాయిస్. ఓకే, నేను సినిమాలు రాసుకుంటూ పోయా, అండ్ నా గురించి యూనో బ్రహ్మాండంగా ఆకాశానికి ఎత్తేస్తూ ఆర్టికల్ రాశారు. నేను రాయమని చెప్పలేదు. నా సినిమాలు మీలాంటి వాళ్ళు, సార్ మీరు ఆ క్యారెక్టర్ భలే క్రియేట్ చేశారు, దీంట్లో పంచదేయాలు బాగా రాశారు, వెంకీ సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్ మీరు చాలా, ఇవన్నీ అంటే మై వర్క్. నేను చేసిన పని కొంతమంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసింది, నాకు అభిమానుల్ని సంపాదించి పెట్టింది. మై వర్క్, నాట్ మీ. నేను ఇండివిజువల్గా నేనేంటి అన్నది ఎవరికి సంబంధం లేదు, అక్కర్లేదు కూడా. బట్ వన్ యూ బికమ్ ఎ సెలబ్రిటీ, నేను చేసిన వర్క్ వల్ల ఇప్పుడు నేను పర్సనల్గా ఏంటి, అసలు వీడికి ఏంటి, వీడికి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, వీడికి అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, వీడు అసలు ఏ బ్రాండ్ మందు తాగుతాడు, అసలు వీడు సిగరెట్ తాగుతాడా అంటే అంతకుముందు మీకు అక్కర్లేదు, ఇప్పుడు కావాలి అంటే యూ బికమ్ అ టార్గెట్. యు ఆర్ సబ్జెక్టెడ్ టు జడ్జ్మెంట్స్. సో అది నా చాయిస్ కాదు, ఇది నా చాయిస్ కాదు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు నేనేం చేస్తాను ఏంటని? సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇది అండర్ స్క్రూటనీ. అది దెన్ ఐ రియలైజ్డ్. నేను అప్పుడు నాకు స్టార్టింగ్లో నేను 2000s అమ్మ తమ్ముళ్ళమ్మ ఆ సినిమాలు అయిపోయిన తర్వాత నేను ఏదైనా షాపింగ్కి వెళ్తే, నేను ఫ్యామిలీతో వెళ్తే ఒకళ్ళిద్దరు, సార్ మీరు కోన వెంకట కదా? అవునండి. హలో సార్, అది
ఆ తర్వాత 10 మంది వచ్చి మీరు కోనగంగడు కదా, ఐ టు ఫీల్ రియలీ ప్రౌడ్. గుర్తుపడుతున్నారు నన్ను జనాలు. సార్ ఒక సెల్ఫీ సార్, అరే పర్లేదే మనం ఏదో సాధించామే అని నేను పొంగిపోయేవాడిని. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే గుర్తుపడతా ఎవరన్నా నన్ను, గుర్తుపడితే ప్రాబ్లంలో ఫీల్ అవుతున్నా ఇప్పుడు నేను. అంటే ఆ స్థితికి ఎందుకు వెళ్ళిపోయానంటే ఆ స్థితికి తీసుకెళ్ళిపోయారు. అంటే అది వాళ్ళ ఛానల్స్ రేటింగ్స్ కోసం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్సో, లేకపోతే ఆ వెబ్సైట్సో. నెగిటివిటీ అన్నది త్వరగా ట్రావెల్ అవుతుంది. ఇట్ ట్రావెల్స్ మచ్ ఫాస్టర్ దాన్ పాజిటివ్ న్యూస్. 80 న్యూస్కి ఇది ఉంటుంది. అవును సార్. ఇప్పుడు నేను మొన్న ఒక 3 days బ్యాక్ కావేరీ కాలింగ్కి నేను ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ఒక 50,000 ట్రీస్ నేను స్పాన్సర్ చేశా. అది సద్గురు గారి ఇనిషియేటివ్. సద్గురు గారు ఇనిషియేట్ తీసుకొని 50,000 ట్రీలు. ఓకే, నేను పర్సనల్గా ఒక 50,000 రూపాయలు నేను డొనేట్ చేశాను. అది ఎవడం రాస్తాడు తెలుసా మీకు ఆ విషయం? తెలియలేదు. మీరు చెప్పేంత వరకు తెలియలేదు మరి, ఎందుకంటే అది అక్కర్లేదు ఎవడికి. కోన వెంకట కథ ఇస్తాడని చెప్పి ఎవడనో చీట్ చేశాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. ఆ కేసు ఏంటి? రీసెంట్గా ఇది సద్గురు గారు తర్వాత జరిగింది. అది డల్లస్ దాకా వచ్చింది కదా. అదే సార్ తెలిసింది, అదే మాట్లాడదాం అనుకున్నాను దాని గురించి. అదే చెప్తున్నాను. సో దాని వెనకాల ఏంటి అసలు, ఏంటి ఆ కేసు? నేను కథ ఇస్తానని చీట్ చేయడం ఏంటి అంటే నేను ఫస్ట్ గర్వంగా ఫీల్ అవ్వాలా? నా స్టోరీ కోసం కేసు కూడా వేస్తున్నారు అంటే ఇప్పుడు నేను స్టోరీ ఇవ్వాలన్నంత బిజీగా ఉన్నాను అని పాజిటివ్గా తీసుకోవాలా, లేకపోతే నేను చీటర్ అన్నందుకు నేను ఫీల్ అవ్వాలా? అసలు ఎందుకు కేసు వేసారు, ఆ కేసు ఏంటి, గొడవ ఏంటి అంటే లెట్స్ నాట్ డిస్కస్ ఆల్ దట్. అవి చాలా సిల్లీ ఇష్యూస్. అవి ఆ తర్వాత వాళ్ళే పాప అదే కంపెనీ ఇచ్చింది 24 hours వాళ్ళు ఇచ్చారు. వి కండెమ్ ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేస్తున్న మీడియా వాళ్ళందరినీ మేము ఖండిస్తున్నాం అని చెప్పి అదే కంపెనీ ఇచ్చింది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐఎమ్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్క్రూటినీ. సో ఇది ఇక అంటే నా పర్సనల్ లైఫ్ కూడా ఓకే. ఇప్పుడు నా గురించి ఒక నెగిటివ్ వార్త రాస్తే నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ ఇది ఆ సైట్కి లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్కి దానికి ఎక్కువ వస్తుందని చెప్పి నిజాలు సత్యాలు దీంతో సంబంధం లేదు, ఫస్ట్ వేసి తర్వాత చూసుకుందాం. కోన వెంకట్ రేప్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ రేప్ చేశాడు, ఫ్యాంటాస్టిక్, వాట్ ఏ న్యూస్ మ్యాన్, హీ రేప్డ్, కోన వెంకట్ రేప్డ్. ఆ థంబ్నైల్కే వచ్చేస్తుంది. అంటే వాళ్ళ హిట్స్ కోసం, వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడం కోసం ఒకరి లైఫ్ని టార్గెట్ చేయడం, దాన్ని క్రూసిఫై చేయడం అన్నది అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. మీకు ఓ 10,000 హిట్స్ వస్తాయి, లే మేబీ ఒక 100,000 వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ రెవెన్యూలో దాన్ని 100,000 కన్వర్ట్ చేసుకుంటే ఈజ్ అబౌట్ $40. నీ $40 కోసం నువ్వు నన్ను నా ఫ్యామిలీని బాధపెట్టి రోడ్డు మీద లాగే అవసరమా? ఆ $40 సంపాదన. టేక్ మై వర్షన్. ఎస్ సార్. ఇప్పుడు ఒక ఛానల్లో ఒక ఆవిడ ఎవరో చెప్పితే ద మినిమం డీసెన్సీ ఈజ్ టు కాల్ మీ ఆర్ బిఫోర్ ఇఫ్ ఇట్స్ రికార్డెడ్ థింగ్, ఇఫ్ ఇట్స్ అ లైవ్. శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. No, ఎవరు, ఐ డోంట్ even want to take the name. ద బేసిక్ థింగ్ ఏంటంటే నాకు కాల్ చేయడం. ఇఫ్ సంబడి ఈజ్ అక్యూజింగ్ మీ ఆఫ్ సంథింగ్, నాట్ సంథింగ్, సి ఐ హ్యావ్ 2 daughters. ఓకే. ఎస్ సార్. సో అండ్ ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. చాలామంది తెలుసో తెలియదు, మా గ్రాండ్ ఫాదర్ వాజ్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర, సిక్కిం, పాండిచ్చేరి. He was speaker, he was finance minister. My father the deputy superintendent of police. Okay, ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఇప్పుడు రైట్ నౌ మా చిన్నాన్న, మా బాబాయ్ వచ్చి 2 terms ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ. ఓకే, ఇది నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక చెడు వార్త ఆర్ ఒక రాంగ్ న్యూస్ ఎంతమందిని బాధిస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలి.
అంతే సార్. సో కమింగ్ బ్యాక్ టు కాంట్రవర్సీ, సో దెర్ ఇస్ ఎ ఫేస్, అదొక ఫేస్ అని. సో అవి నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంటాయి అప్పుడప్పుడు, ఎత్తుక్కుంటూ దే విల్ మేక్ దర్ వే టువర్డ్స్ మీ. హే చాలా కాలం అయింది నేను చూసి హవర్ యూ మ్యాన్ అని కూడా వస్తుంది ఆ కాంట్రవర్సీ. నేను నీ ఎంత దూరం ఉందా అని ప్రయత్నించిన, బట్ అందరికీ ఎందుకు రావు నాకే ఎందుకు వస్తాయంటే, నేను ఐ ట్రై టు బి ఆనెస్ట్, ఐ ట్రై టు బి యూనో, ఐ డోంట్ హైడ్ థింగ్స్, ఐ డోంట్ నో. సో మేబీ ఐఎమ్ అన్లక్కీ, ఐ డోంట్ నో. సో సార్, లైక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటున్నారు అసలుకి అందరి లైఫ్స్ మీద. సో దాని గురించి ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా సార్. సో రీసెంట్గా ఈ పర్టిక్యులర్ టైంలో, లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years చూసుకున్నట్టయితే, మూవీ రివ్యూవర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళు హర్ట్ చేస్తున్నారా ఆర్ దే డూయింగ్ గుడ్? సో దాని అది గురించి నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే నా సినిమా దగ్గరకు వచ్చేటప్పుడే ప్రతి వాళ్ళకి వాళ్ళ సినిమా దగ్గర వచ్చేటప్పుడే వాళ్ళకి పెయిన్ తెలుస్తుంటుంది. రివ్యూవర్స్ ఇప్పుడు నిందాక చెప్పినట్టే యూట్యూబ్ థంబ్నెయిల్స్ లాంటివి రివ్యూస్ కూడా. దానివల్ల వాళ్ళకి ఏంటి లాభం? వీఆర్ ద ఫస్ట్ వన్ టు గివ్ ద రివ్యూ అనే ఆ క్రెడిట్ కోసం చేస్తున్నారా? ఇప్పుడు విశ్లేషణ చాలామంది, నేను రివ్యూవర్స్ని, విశ్లేషకులు నేను చదువుతానండి, ఎందుకంటే దే ఆర్ సో కన్స్ట్రక్టివ్. అవును కదా, అంటే సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్లు చదివి, ఇవి చదివి, అవి చదివి, ఫిలిం స్కూల్లో చదివి, ఓకే, వాళ్ళు కూడా రాయలేనివి, పట్టుకునే కన్స్ట్రక్టివ్ రివ్యూవర్స్ చాలామంది ఉన్నారు. అరే వీళ్ళని నా సెట్టింగ్స్లో కూర్చోబెడితే బాగుంటుంది అని ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో రివ్యూయింగ్ యువర్ వర్క్ ఈజ్ డెఫినెట్లీ పాజిటివ్ థింగ్. యువర్ వర్క్, నా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఓవరాల్ సినిమా ఎలా ఉంది, వాట్ ఎవర్ రివ్యూ అన్నది పాజిటివ్ థింగే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా దీని మీద మాట్లాడి పోరాడి వదిలేసా. ఏంటంటే ఫస్ట్ వీకెండ్ వదిలేసేయండి, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఆ సినిమానే కాదు, ఇన్ జనరల్ ఎవ్రీవన్ ఫస్ట్ ఫ్రైడే నాడు సినిమా రిలీజ్ అవుతుంది, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 days వదిలేయండి. అంటే ఒక సింపతితోటి, హ్యావ్ సమ్ మెర్సీ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ, హూ ఈజ్ పుట్టింగ్ మనీ. లెట్ పీపుల్ జడ్జ్ ఫస్ట్ 3 days, దెన్ స్టార్ట్ గివింగ్ యువర్ రివ్యూస్. సినిమా షో జరుగుతూ ఉంటుంది, ఇక్కడేమో మనకి రివ్యూ వస్తూ ఉంటుంది, రీల్ బై రీల్. దట్స్ కైండ్ ఆఫ్ అ పైరసీ యాజ్ వెల్. అంటే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నారు మూవీ మొత్తాన్ని ఆడియన్స్. ఇప్పుడు స్పాన్ అంతకుముందు మనం 100 days చూసేవాళ్ళం, 50 days సెలబ్రేషన్స్, 100 days. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు లైఫ్ స్పాన్ ఆఫ్ సినిమా అన్నది తగ్గిపోయింది. అంటే అది ఇప్పుడు 100 days నుంచి ఇప్పుడు 2 weeksకి 3 weeksకి వచ్చేసింది. 3 weeks ఆడితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఫస్ట్ వీకెండ్ కూడా వచ్చేసింది, టు బీ ఫ్రాంక్. అటువంటిప్పుడు ప్లస్ లైక్ యు సెడ్ పైరసీ, దీన్ని ఫేస్ చేస్తూ ఉన్న ఒక ప్రొడ్యూసర్, ఈ రివ్యూస్ కూడా షుడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు హిజ్ మిజరీ. సినిమా చెత్తగా ఉండొచ్చు, హారిబుల్, నో డౌట్, బట్ ఆ 3 days మీరు వదిలేయడం వల్ల అతను ఎంతో కొంత 50% అతను రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి జాలి దయ మీరు చూపించగలిగితే, అంటే నేను ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో పూర్తి అవ్వకుండానే నేను రివ్యూ పెట్టడం వల్ల మీకు మీ సైట్కి లేదా మీ యూట్యూబ్ ఛానల్కి ఎక్కువ యూనో హిట్స్, వ్యూస్ రావడం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. బట్ హ్యావ్ సమ్ మెర్సీ. చెత్త సినిమా, నో ప్రాబ్లం, వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ స్ట్రాంగర్. అండ్ పైగా అసలు రివ్యూవర్స్ కన్నా మించిపోయింది ఏంట్రా అంటే ఇవాళ రేపు ఫేస్బుక్, సోషల్ మీడియా ఇన్ జనరల్. వాళ్ళు అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ బ్రిలియంట్, నో డౌట్, చాలా బాగా విశ్లేషణాత్మకం. ఎస్పెషల్లీ
నాకు యూఎస్ నుంచి నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ సినిమా చూసి వచ్చిన తర్వాత ఐ థింక్ శ్రీ అట్లూరి అనుకుంటా. సో వన్ నేమ్ దట్ ఐ కెన్ రికలెక్ట్ ఫ్రమ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్. శ్రీ అట్లూరి ఇంకా ఒకళ్ళు చాలా చాలా బ్రిలియంట్ రివ్యూస్ ఇస్తారు వాళ్ళు. అంటే ది వే దే అనలైజ్ ఏ ఫిలిం. నేను ఒక బ్లాక్ బస్టర్ ఫిలింకి ఆఫ్టర్ మార్నింగ్ షో, ఈవెన్ డిజాస్టర్ ఫిలింకి, ఆ రెండింటికి నేను ఇటువంటి వాళ్ళు యూఎస్ నుంచి పెట్టి రివ్యూస్ నేను దే ఆర్ సో యాప్ట్ అండ్ దే టర్న్డ్ అవుట్ టు బి 100% ట్రూ. ఈ సినిమా ఆడుతుందంటే ఆడుతుంది, ఈ సినిమా ఆడదంటే ఆడదు, ఈ సినిమా యావరేజ్ అంటే యావరేజ్. ఇలాగా చాలా మంచిగా విశ్లేషణాత్మకంగా చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండివిజువల్ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. ఎస్ సార్. సో వీళ్ళని కూడా తట్టుకుంటూ, ప్లస్ ఈ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ వీళ్ళని తట్టుకుంటూ, పైరసీని తట్టుకుంటూ, కాంపిటీషన్ తట్టుకుంటూ, ఇన్ని తట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే నిర్మాత నిలబడడం అన్నది చాలా కష్టం కదా. అందుకని షోస్ ఎ మెర్సీ ఫర్ ద ఫస్ట్ 3 days, ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో ఉండే నేను అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళతో సహా ఒక్క 3 రోజులు క్షమించేయండి. లెట్ ఇట్ బ్రీత్. ఎస్, లెట్ ఇట్ బ్రీత్. దాని అర్జెంట్గా వెంటిలేటర్పై పీకేద్దు. సార్ నైస్ సార్, ఆసమ్. సో సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఈక్వల్లీ ఇప్పుడు బాలీవుడ్లో అంటే స్టార్ట్ చేసిందంటే సో ఇట్ లుక్స్ లైక్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ బాలీవుడ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ యూ మేడ్ ఎ ట్రాన్సిషన్ టు టాలీవుడ్. సో అక్కడ ఎన్వైర్న్మెంట్కి ఇక్కడ మన టాలీవుడ్లో ఎన్వైర్న్మెంట్కి మీరు డిఫరెన్స్ ఏమైనా చూసారా? సీ ది మేజర్ డిఫరెన్స్ ఒకటే. అది గుడ్డా బ్యాడ్ అంటే మరి అది నాకు తెలియదు. ఐ లీవ్ ది ఆడియన్స్ టు జడ్జ్. బాలీవుడ్లో సూపర్ స్టార్ ఎవరు? 2-3 ఉన్నారు. ఓకే, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రైట్? ఎస్ సార్. వీళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఎప్పుడు చూసారా మీరు? వాళ్ళకి పాలాభిషేకాలు కట్అవుట్లు పెట్టేవాళ్ళు ఎక్కడ చూసారా? లేదు సార్. చూడవు. మన దగ్గర ఆ వ్యక్తి ఆరాధన ఎక్కువ. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే ఇది ఎలా మైనస్ కూడా చెప్తా. ప్లస్ ఎలా అంటే ఓపెనింగ్స్కి ఈ ఫ్యాన్స్ హెల్ప్ అవుతారు. ఒక హైప్ తీసుకురావడానికి బిఫోర్ రిలీజ్ హెల్ప్ అవుతారు. ఓకే, మైనస్ ఎలాగ చెప్తా. నా ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ ఇది చేస్తే ఇష్టపడతారు, నా ఫ్యాన్స్ ఇది చేస్తే ఇష్టపడరు అనే ఒక ఇమేజ్ అనే ఒక చట్రంలో ఒక బౌండరీస్కి లిమిట్ అయిపోతారు హీరోలు అన్నది నా భయం. అంటే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా సినిమాలు చేయకూడదు, ఆడియన్ను దృష్టిలో పెట్టుకొని చేయాలి. అప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, కొత్త క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా నువ్వు చెయ్యనివి. ఇప్పుడు ఇదే మెగాస్టార్ ఆయన మళ్ళీ 150th ఫిల్మ్ ఆయన చేస్తే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అది చేస్తేనే ఒక ఇది. ఆయనకి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఓ పోయెట్, ఓ బ్యూటిఫుల్ పోయెట్, ఆర్ కుడ్ బి ఒక ఇప్పుడు ఆయన చేశారు అందులో అమ్మడు కుమ్ముడు సాంగ్స్ ఏమి లేవుగా, బట్ అందులో కొన్ని ఫైట్స్, అందులో కొన్ని వీరోచితమైన డైలాగ్స్ ఇవి అవి ఇవి ఇవి ఉన్నాయి. దీన్ని కూడా దాటి ఒక నార్మల్ ఆడియన్ కోసం, రెగ్యులర్ సినీ గోయర్స్ కోసం థింక్ చేసే ఇది వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. సో ఇమేజ్ అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ బాలీవుడ్లో ఎందుకు లేవు, ఇక్కడ ఎందుకు ఉన్నాయి అన్నది నాకు ఆల్వేస్ ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ మీ. అదే డిఫరెన్స్. సో మొత్తం లైక్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా దే హ్యావ్ టు బి ఫ్రీ విల్లింగ్ విత్ ద స్టోరీస్ అంటారు మీరు. కొత్త క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో దట్స్ వాట్. ఇప్పుడు హృతిక్ మొన్న ఒక ఫిల్మ్ సూపర్ 30. సో అది మన స్టార్స్ ఎవరైనా అలాంటివి చేయగలరా? అంటే ఇమేజ్ అనే ఒక దీంట్లో ఇరుక్కుపోయినప్పుడు ఫ్యాన్స్ వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంలో ఉంటే అలాంటివి చేయగలుగుతారా? కెన్ దే ఎక్స్పెరిమెంట్? దే షుడ్ ఎక్స్పెరిమెంట్. సో దట్స్ ఓన్లీ డిఫరెన్స్ అని నా ఫీలింగ్. అడ్వాంటేజ్ నేను చెప్పే కదా, అడ్వాంటేజ్ ఓపెనింగ్స్కి హైప్ బిల్డ్ చేయడానికి ఫ్యాన్స్.
అభిమానించడం వేరు. ఈవెన్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ యూనో, బట్ అది వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఆ స్టార్స్కి మనం గీయకూడదు. అవును సార్. సో సార్ స్టోరీస్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ హాలీవుడ్లో చూసుకున్నట్టయితే సార్ సినిమాటిక్ యూనివర్సెస్ బిల్డ్ అయ్యాయి. లైక్ మనం మార్వెల్ చూడొచ్చు సార్, డీసీ, స్టార్ వార్స్, జురాసిక్ పార్క్, అంటే లైక్ దర్స్ అ హ్యూజ్ లిస్ట్. అండ్ మన దగ్గర చూసుకుంటే సార్ లైక్ వీ హ్యావ్ అ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇట్. సో వెన్ బాహుబలి వచ్చినప్పుడు దెర్ వాజ్ అన్ ఆరా లైక్ దట్. అండ్ ఇంకోటి సార్ లైక్ ఐల్ గో బ్యాక్ టు అగైన్ మార్వెల్ అండ్ డీసీ. సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా గ్రీక్ మైథాలజీ అండ్ డిఫరెంట్ హిస్టరీస్ నుంచి డిరైవ్ చేశారు. సో మనకి సార్ మన కంట్రీలో మన కల్చర్లో ఎంత హిస్టరీ పెట్టుకొని అలాంటి క్యారెక్టర్స్ని మనం ఎందుకు తీయలేకపోతున్నాం సార్? ఏది లైక్ యూ టాక్ అబౌట్ కామిక్స్ ఆర్ Like a లైక్ యూ టాక్ superhero. అబౌట్ సిరీస్? Like a series and a superhero, like whom audience can look up to. యా, అంటే ఒక తేడా ఉంది. బేసిక్గా రీజన్ ఏంటంటే, అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ లిటరసీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ దిస్. ఈ రోజుకి మనకి 60% లిటరసీ రేట్లో ఉన్నాం మనం. అంటే 40% ఆఫ్ ద పీపుల్ ఇంకా చదవడం రాయడం రానోళ్ళు చాలామంది ఉన్నారు. చదవడం రానోళ్ళు, స్కూల్కి వెళ్ళనోళ్ళు. సో వాళ్ళు ద ఓన్లీ థింగ్ దట్ దే కెన్ ఎంజాయ్ ఆర్ సీ ఈజ్ యూనో ఏ ఫిలిం. అక్కడ వాళ్ళు వినగలరు కదా, చదవకపోయినా రాయకపోయినా. ఐ థింక్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. లిటరసీ ఒకటి అవ్వచ్చు. తర్వాత ఎందుకంటే మన దగ్గర కూడా మిథాలజీలో తీసుకుంటే ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది. అవును సార్. రామాయణం బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పటి నుంచి రకరకాల మంది యాక్టర్లు ఆ జనరేషన్కి ఓకే, శోభన్ బాబు సరే అంతకుముందు ఇలాగా రామారావు గారు ఇలాగ డిఫరెంట్ యాక్టర్స్ అదే రామాయణాన్ని రకరకాల ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఇప్పటికే వస్తున్నారు. సో మనకు లేవని కాదు, బట్ ఒక గుర్తుండిపోయే ఇప్పుడు లైక్ సూపర్ హీరోస్, లైక్ సూపర్ మ్యాన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక క్యారెక్టర్ని ఒకటి డెఫినెట్గా బిల్డ్ చేయలేకపోయాం. అంటే ఒక ఫ్రాంచైజ్ ఒకటి బిల్డ్ చేయలేకపోయాం. ప్రాబ్లీ మరి దాని రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. మీకు ఏమన్నా థాట్ ఉందా సార్ అలాంటిది ఏమన్నా చేద్దామని? నౌ అయితే లేదు, బట్ లెట్స్ సీ. అంటే మనం ఏమైనా చేసిన కాపీ అంటారు ఫస్ట్ అర్జెంటుగా. సో లెట్స్ సీ. నేను చెప్పే కదా, మన కల్చర్ నుంచి రావాలి ఏదన్నా, అప్పుడు దాన్ని కాపీ అనలేరు. ఇప్పుడు మన కల్చర్లో కూడా చూసుకున్నట్టయితే సార్ లైక్ మహాభారతంలో, రామాయణంలో కూడా చాలామంది ఇండివిజువల్ క్యారెక్టర్స్కి వాళ్ళ స్టోరీ లైన్స్ ఉన్నాయి. సో మేబీ సంథింగ్ లైక్ దట్ అంటారా మీరు లైక్ చేయబోయేది, ఆర్ లైక్ దట్స్ వాట్ వీ షుడ్ గెట్ అవుట్ అనుకుంటే? అంటే దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండదుగా. ఇంకా హిస్టరీకి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? అతను పుట్టాడు, ఏదో సాధించాడు, అంతమందిని చంపాడు, ఈజ్ బికమ్ ఏ హీరో అండ్ దెన్ లైక్ హీ డైడ్, అయిపోయింది. దానికి మళ్ళీ ఇంకా సిరీస్ ఏమొస్తుంది ఇంకా దానికి? బట్ లైక్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇప్పుడు చెప్పేవన్నీ మార్వెల్స్ ఇవన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఎస్ సార్. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్ ఎక్కడ క్రియేట్ చేయగలగాలి యూజింగ్ ది మారల్స్ ఆఫ్ అవర్ వాటి నుంచి హిస్టరీ నుంచి ఏదన్నా మెథాలజీ నుంచి ఏదో తీసుకున్నాం. యూనో వీ షుడ్ క్రియేట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ యూనో విచ్ విల్ హ్యావ్ ఎ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్. సో సార్ ఇప్పుడు కరెంట్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కదా సార్, నిశ్శబ్దం అని. సో దాని గురించి ఏమైనా కొంచెం జస్ట్ ఇస్తారా మాకు? అంటే ఫస్ట్ తెలుగు ఫిలిం entirely shot in US in collaboration with Hollywood technicians. We have Hollywood action director, Hollywood art director, Hollywood actors, at least 20 of them, and only 5 Indian actors: Anushka, Madhavan, Anjali, Subbaraju, Avasaraj Srinivas, Shalini Pandey. Except these 5, అందరూ కూడా Hollywood actors. So it's a proper blend. మొత్తం అంతా సియాటర్లో షూట్ చేసాం. అనుష్క ఒక స్టార్, తను ఒక స్టార్గా తన ఇమేజ్ కానీ తను చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ వల్ల కానీ తను ఒక సూపర్ ఉమెన్ రేంజ్కి ఎదిగింది. సో తనకి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్, ఫ్యాన్ ఫాలోయింగ్. సో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేలాగా అట్ ద సేమ్ టైం
నేను ఇందాక చెప్పా కదా, ఒక అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్. ఇది నాకు కూడా పరీక్షే. విత్ నో కామెడీ ట్రాక్స్, నో బ్రహ్మానందం, నో ఇది. నిన్ను కోరులో ట్రై చేసినంత కామెడీ కూడా నేను ట్రై చేయలేదు. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లైక్ సీరియస్. అవుట్ అండ్ అవుట్ సీరియస్, బట్ యూ కెనాట్ గెస్. యూ జస్ట్ కెనాట్ గెస్. ఇంటర్వెల్ దగ్గర ఆపి మీరు నా కోసం థియేటర్ దగ్గర మైకులు పెట్టి ఇంటర్మిషన్ తర్వాత, ఓకే, తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు అనుకుంటున్నారు, హూ ఇస్ ద కల్ప్రిట్, మీకు ఫస్ట్ హాఫ్ని బట్టి స్టోరీ నేను రివీల్ చేయను. దాన్ని బట్టి 100 మంది నుండి 100 అడగండి, 100లో ఒకళ్ళన్నా సరే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గెస్, దెన్ ఐ థింక్ ఇట్స్ మై ఫెయిల్యూర్ యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్. అలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రీన్ ప్లేతో హేమంత్ మధుకర్ అని నా ఫ్రెండే, అతని డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఛాలెంజ్. ఇది కూడా ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమాకి ఇది కూడా ఓపెన్ డోర్స్ అని నాకు అనిపిస్తుంది. అంటే హాలీవుడ్ యాక్టర్స్ తోటి ఈ బ్లెండ్, బ్రింగింగ్ దీస్ టూ వరల్డ్స్ టుగెదర్, అది కూడా టాలీవుడ్ అండ్ హాలీవుడ్ స్ట్రైట్ అవే, బాలీవుడ్ కూడా కాదు. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఎక్కడ మీరు ఫీల్ అవ్వరు. నేను ఐ మేడ్ షూర్ విత్ లెస్ డైలాగ్స్ ఆర్ నో డైలాగ్స్ వాళ్ళని ఎలా వాడుకున్నాం హాలీవుడ్ యాక్టర్ని, టాప్ స్టార్స్ లైక్ మైకల్ మ్యాడ్సన్ ఇటువంటి వాళ్ళు. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం. అండ్ విశ్వప్రసాద్ గారిని ఇక్కడే సియాటల్ నుంచి ఆయన, ఓకే సార్. సో హీ ఈజ్ ద ప్రొడ్యూసర్. నేను కూడా ఆయనతో కలిసి, మీ ఇద్దరం కలిసి దీన్ని నిర్మించడం జరిగింది. సో ఆయన సపోర్ట్ ఉండబట్టే మేము సియాటల్కి వెళ్ళాం. ఆయన సపోర్ట్ ఉండబట్టే ఇక్కడ సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు నా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. డిసెంబర్ జాన్లో ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. ఆసమ్ సార్. సార్ సో ఉట్టి తెలుగు సార్ లేకపోతే హిందీ? తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్. ఈవెన్ ఇంగ్లీష్? ఈవెన్ ఇంగ్లీష్ That's version. good. There is going to be 5 versions of this film. It's a pan-India film. పాన్ ఇండియా, ఎస్ సార్. ఆసమ్ సార్. సో ఇంకా లాస్ట్ సార్, లైక్ ఐల్ జస్ట్ వైండ్ దిస్ అప్. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఆఫ్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్లో మీకు లైక్ వావ్, హ్యావ్ టు వర్క్ విత్ దిస్ పర్సన్ అని అనిపించే ఎవరు ఉన్నారా సార్, లైక్ మీ లిస్ట్లో, చెక్ లిస్ట్? Present generation of writers and directors. డైరెక్టర్స్, ఎస్. Present generation, everyone are good. అంటే ఐఎమ్ గ్లాడ్ దట్ న్యూ బ్లడ్ is coming. అంటే ఈవెన్ స్మాల్ ఫిల్మ్స్ అవ్వచ్చు. ఇప్పుడు లెట్స్ సే మొన్న ఏదంటే బ్రోచేవారు ఎవరు చూసారు, వివేకాత్రేయ. ఈజ్ వన్ గై టు లుక్ ఫర్. అలాగే కొత్త వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి, ఇప్పుడు ఆత్రేయ, సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఏజెంట్. సో ఆ డైరెక్టర్ కానీ, ఆ యాక్టర్ కానీ నవీన్ పోలిశెట్టి, తర్వాత నెక్స్ట్ తనతో చేయాలని ప్లానింగ్లో ఉంది నాది ఒక ఫిలిం. సో ది న్యూ బ్రీడ్ ఆఫ్ ది డైరెక్టర్స్ కానీ, సో వాళ్ళు, సో దే చేంజింగ్ ద కోర్స్ ఆఫ్ తెలుగు సినిమా లైక్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో నేను కొత్త వాళ్ళతో చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతాను. ఎందుకంటే నేను కూడా ఐ గెట్ టు వర్క్ ఆన్ న్యూ థాట్స్. ఎస్ సార్. లైక్ శివ నిర్వాణ కానీ వీళ్ళందరూ కొత్త వాళ్ళతోటి నేను చేసినప్పుడు, ఓకే, సో నేను కూడా ఐ గెట్ టు లెర్న్ సంథింగ్. దట్స్ ఆల్సో న్యూ ఛాలెంజ్ ఫర్ మీ, బికాజ్ వాళ్ళు కొత్త థాట్స్తో వస్తారు. ఆసమ్ సార్. సో సార్, లెట్స్ వైండ్ దిస్ అప్. సో ఇప్పటివరకు మీ జర్నీకి, అంటే ఇట్స్ ఒక స్మాల్ ట్రెడిషన్, సో మీ జర్నీకి మీరు ఒక మూవీ టైటిల్ పెడదామనుకుంటే మీ జర్నీకి ఇప్పుడు ఏం పెడతారు సార్, లైక్ ఇప్పటివరకు టు ద ప్రెజెంట్ పాయింట్? టు ద ప్రెజెంట్ పాయింట్ నిశ్శబ్దం. నిశ్శబ్దం. బికాజ్ ఐ ప్రిఫర్ సైలెన్స్. ఎందుకంటానంటే ఐ లైక్ టు హియర్ పీపుల్, ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. ఓకే, శబ్దంలో ఒక కామ్నెస్ ఉంటుంది. ఓకే, సైలెన్స్లో meditation happens in silence. A lot of things can happen in silence. So
you don't have to make noise to tell people how great you are. Let your work speak, and you don't speak at all. Yes, sir. So I'm in that mode right now. Awesome. So thank you so much, sir. It's a true honor meeting you in person and with a conversation. Thanks a lot. And we are looking forward for Nishabdam, sir. And I hope it's going to be successful and it's going to amaze us. Thank you. All the best So- to your channel. Yes, sir. Thank you, sir. So that's it, Andy. So that's it for now from Kona Venkat Garu. And we'll be back soon with more content. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వంశీ కలకుంట్ల. Yeah, please like, comment and subscribe Kalahi Media, NRI Diaries.